ఇక మీ గేదెల్ని ఆవుల్ని తోలుకుపోండి. ఆ దూడలు ఏందండి అక్కడ ఇడిగా కట్టేశారా? మీరు వచ్చేటప్పుడు తోలుకొచ్చిన గేదెలు గాని ఆవులు గాని దున్నలు గాని మొత్తం 480 శాల్తీలు. అవును. అయ్యో 480 గేదెలు తోలుకోండి. మాకేమన్నా పిచ్చి కుక్క కరిచింది అనుకున్నావా? అది బట్టవు తోడే కదా. అవును. అది కర్యావనెత్తుడే కదా. అవును. మరి మా పశువులకు పుట్టిన తోటలు మాకే చెందాలి కదా. అట్ట కుదిరితే ఆ దూడ మా ఊళ్ళో పుట్టినాయి. ఓరని పాసుగాల మా పశువులకే కదా పుట్టిందే. అది మాకు అనవసరం. మీరు ఎన్ని గేదెలు తోలుకొచ్చారో అన్ని గేదెలు తోలుకెళ్ళండి. పండే ఎన్ని డ్రామాలు ఆడుతున్నావా? ఇరిగిపోద్దామనుకుంటున్నావా? ఏం చేస్తారా మీరు? ఏమిటి గొడవ? చూడలుడు, ఈ ఊరోడు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఏమిటి మోసం? మన ఊరు పశువులు నేడు తోలేటప్పుడు అందులో కొన్ని సూడి గేదెలు ఆవులు కూడా ఉండి అయ్యాడి నెయ్యి ఆ పుట్టిన తోటలు మనకి ఈరంట, ఆళ్లే ఉంచుకుంటారంట. అంతేగా బావా, వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారో దాన్ని మాత్రం తీసుకెళ్ళాలి. అది ఈ ఊరు ఆచారం. ఏది? ఇంకోసారి చెప్పు. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారో వెళ్ళేటప్పుడు దాన్ని మాత్రం తీసుకెళ్ళాలి. అవును, అదేగా న్యాయం. మీరు ఈ పంచాయతీకి ఎన్ని పశువులను తోలారో అన్ని పశువులనేగా తోలికి వెళ్ళాలి. అయ్యి ఏటి కడుపు నుంచే కదా అల్లుడు బయటపడిందే. పడితే అవి ఈ ఊళ్ళో పేడ వేశాయి, మరి దాన్ని అడగలేదే? దూడలు లేకపోతే పాలు ఇవ్వు కదా అల్లుడు. దూడలు చచ్చిపోతే గడ్డి బొమ్మలను పెట్టి మనం చేపించట్లేదా? అలాగే అనవసరంగా గొడవ పడకుండా ఈ ఊరు పంచాయతీ రూలు ప్రకారం పశువుల్ని తోలికి వెళ్ళండి. రాబా మరిది. ఏంటన్నా? ఏంటమ్మా? రాజేశ్వరి, ఏంటండి? రాహుకాలం వచ్చేస్తుంది, బయలుదేరదామా? అలాగేనండి. అదేంటి రాజేశ్వరి, బిడ్డను తీసుకొస్తున్నావు? రాజేశ్వరి, బిడ్డను ఇక్కడే వదిలేసిరా. అదేమిటండి? మరి బాబు? నువ్వు కానుపుకొచ్చేటప్పుడు ఒక్కదానివే వచ్చావు, అప్పుడు బాబు లేడు. కాబట్టి నేను తీసుకువెళ్లాల్సింది నిన్నే గాని మీ ఇద్దరినే కాదు. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చానో వెళ్లేటప్పుడు దాన్ని మాత్రమే తీసుకువెళ్ళాలి. అది ఈ ఊరు ఆచారం. ఆ మాట ఎవరు చెప్పారు అల్లుడు? నీ కొడుకు చెప్పాడు. మీ ఊళ్ళో జనం చెప్పారు. మీ ఊళ్ళో పుట్టిన దూడలు మీకే చెందాలని తీర్పు చెప్పినప్పుడు ఈ ఊళ్ళో పుట్టిన నా కొడుకు మీకే చెందాలి. మాట్లాడరే, సమాధానం చెప్పండి. మనుషుల్ని పశువులతో ఎలా పోలుస్తారండి? బిడ్డకో న్యాయం, గొడ్డుకో న్యాయం ఉండదు బావమరిది గారు. మా ఊరి పశువులు మీ ఊర్లో ఈనితే పుట్టిన దూడల్ని మీ ఊళ్ళోనే వదలమన్నారు. అది న్యాయమైనప్పుడు ఇది న్యాయమే, అది ధర్మమైనప్పుడు ఇది ధర్మమే. పాలు తాగే బిడ్డ తల్లిని వదిలిపెట్టి ఎలా ఉంటాడు అల్లుడు గారు? తల్లుల్ని తోలుకెళ్తున్నప్పుడు కన్నీళ్లతో లేగదూడలు బాధపడలేదా? దూడల్ని వదిలి వెడుతున్నప్పుడు ఆ గోమాతలు కుమిలిపోలేదా? వాటిది బాధ కాదా? మమకారం మనుషులకే కాదండి, మాట రాని పశువులకు కూడా ఉంది. రాజేశ్వరి, రా. నన్ను క్షమించు బావా, పొరపాటు చేశాను. నా బిడ్డతో ఈ పొలిమేర దాటాలంటే ముందుగా మా ఊరి దూడల్ని ఈ పొలిమేర దాటించండి. అలాగే బావా. అల్లుడిని ఎంత అబద్ధం చేసుకున్నావు. రాజేశ్వరి, ఏంటండి? నన్ను క్షమించగలవా? అదేమిటండి? తప్పు చేశాను కాబట్టి. దేవుడు తప్పు చేశాడంటే నమ్ముతానేమో గాని మీరు చేశారంటే నమ్మనండి. ఒక రైతు బిడ్డగా ఆ మూగజీవుల మూగబాధ చూడలేక నీ పేగుబంధాన్ని తెంచుకురమ్మన్నాను.
అది తప్పు కాదా? అది తప్పైతే మీరు నన్ను రమ్మని పిలిస్తే భార్యగా మీకోసం గుమ్మం దాటి రాకుండా తల్లిగా వాడి కోసం ఆగిపోవడం అంతకంటే పెద్ద తప్పండి. అందుకు మీరే నన్ను క్షమించాలి. ఒకవేళ మీ అన్నయ్య మనసు మార్చుకుని దూడల్ని వదులుండకపోతే భర్త మాట కోసం ఈ బిడ్డను నిజంగా వదులుకునేదానివా? ఒక ఆడదానిగా నాలోని ఈ నెత్తురు ముద్దకు మాత్రమే ఊపిరి పోశాను. ఒకవేళ వాణ్ణి కాదనుకున్నా నేను మళ్లీ తల్లిని కాగలను. కాని న్యాయం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం, మాట కోసం బ్రతికేవారు కోట్లలో ఒక్కరే ఉంటారు. అలాంటి మీకు భార్యను కావడం నా అదృష్టం అండి. నిజంగా నేను అదృష్టవంతుణ్ణి. నా మొగుడిని పోలీసులు పట్టుకెళ్లారయ్యా. నా మనవాణ్ణి కూడా పోలీసులు పట్టుకెళ్లారయ్యా. మా వాణ్ణి కూడా అరెస్ట్ చేశారు అల్లుడు. ఎందుకు అరెస్ట్ చేశారు? అవయవాల వ్యాపార నిరోధక చట్టం కింద అరెస్ట్ చేశాం. ఆ చట్టంతో మా రైతు సోదరులకు ఏమిటి సంబంధం? అది వాళ్ళనే అడగండి హరిశ్చంద్ర ప్రసాద్ గారు. ఏం జరిగింది? చేలో పండించిన కాయలో గింజలో అమ్ముకోవాల్సిన రైతులం ఒంట్లో అవయవాలను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది బాబు. మేము కోడి పందాలాడు, ప్యాకెట్ ఆడు, దివాళా తీసి కిడ్నీలు అమ్ముకోలేదన్నా. బ్యాంకులు రుణాలు తీసుకుని పొలాల్లో నాట్లేసాం. కల్తీ మందులు పుణ్యమా అని పురుగులు చావకుండా మొక్కలు చచ్చాయన్నా. రోజుకి 8 గంటలు కరెంట్ ఇస్తామంటే నమ్మి నాట్లేసాం. 3 నిమిషంలోనే లో వోల్టేజ్ తో మోటార్లు కాలిపోయాయి. చొక్క నీరు లేకుండా గొంతు ఎండిపోయినట్టే నాట్లు ఎండిపోయాయన్నా. పంటలు పండక, కూలీలకు డబ్బులు ఇవ్వలేక, బ్యాంకు రుణాలు తీర్చలేక, పొలాలు జప్తు చేయడానికి వస్తే అప్పులు తీర్చడానికి అమ్ముకున్నామన్నా. రైతు అనేవాడు కాపురం చేయకుండా నిద్ర లేకుండా ఉండగలడు, కానీ వ్యవసాయం చేయకుండా ఉండలేడన్నా. అందుకే నమ్ముకున్న నేల తల్లి నమ్ముకోలేక కిడ్నీలు అమ్ముకున్నా. విన్నారుగా సార్, మనిషి చచ్చిపోతాడు గాని మట్టి చచ్చిపోదు. శాశ్వతంగా ఉండే భూమిని బ్రతకనిచ్చి తాను చచ్చిపోయినా పర్వాలేదనుకునే పిచ్చివాళ్ళండి మా రైతు సోదరులు. వాళ్ళు సెంటు వాసన కోసం చూడరు, పౌడర్ల పరిమళాల కోసం చూడరు. తొలకరి చినుకులతో తడిసిన నేల నుండి వచ్చే కమ్మటి వాసన పీల్చి ప్రాణాలు నిలుపుకుంటారండి. ఈ పోలీస్ స్టేషన్ నిండాల్సింది దగాపడ్డ మా రైతు సోదరులతో కాదండి, రైతుల్ని మోసం చేస్తున్న దగులుబాజీలతో. దయచేసి మా రైతుల్ని వదిలిపెట్టండి. అలాగే సార్. అల్లుడు, అసలు దీనికి అందరికీ కారణం ప్రభుత్వ అధికారులు. ముందు వాళ్ళని నిలదీయాలి. మనం ఓటేయకపోతే పడిపోయే ప్రభుత్వం గురించి కాదు మనం ఆలోచించాల్సింది. కాబట్టి మన ఊరికి కాలువ శాంక్షన్ అయి 5 ఏళ్లైంది. ముందు దానికి ఎందుకు నిధులు విడుదలవ్వలేదో మనం తెలుసుకోవాలి. కరెక్ట్ అల్లుడు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చారంటేనే అది న్యాయమైన విషయం ఉంటుంది. మీరు ఏ పొలాల్లో అయితే సుగంగా తవ్వాలనుకుంటున్నారో ఆ 300 ఎకరాలని యలమందేశ్వరరావు గారు, మిల్లర్ కోటేశ్వరరావు గారు, ఎంపీ గారు ప్రభుత్వం దగ్గర నుంచి 99 ఏళ్లు లీజుకు తీసుకున్నారు. మీరు వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకోండి. మా గవర్నమెంట్ తరఫున మీకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. చాలా థ్యాంక్స్ కలెక్టర్ గారు. ఈ రోజే వాళ్ళ దగ్గరికి వెళ్లి పర్మిషన్ తీసుకుంటాను. మంచిదండి, వస్తాను. కలెక్టర్ రికమెండ్ చేసినంత మాత్రాన దానాలు చేస్తావా? ఊరికే దారాదత్తం చేయడానికి అవి దేవుడి మాన్యం భూములు కావు, మా ముగ్గురి సొంత భూములు. హరిశ్చంద్ర ప్రసాద్ కాదు కదా అమెరికా అధ్యక్షుడు వచ్చి అడిగిన అంగుళం ఇవ్వం. పెద్దలకు నమస్కారం. నువ్వెన్ని నమస్కారాలు పెట్టినా మీ గ్రామంలో నీళ్ల కోసం మా పొలాలు వదులుకోవడానికి సిద్ధంగా లేం. సిద్ధంగా లేకపోవడానికి ఆ పొలాలు మీ సొత్తు కాదు, ప్రభుత్వం దగ్గర లీజు తీసుకున్న బంజరు భూములు. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుంటే 10 మండలాలు పచ్చగా ఉంటాయి. మీ ఊళ్ళు పచ్చగా ఉండడానికి మేమెండిపోవాలా? మీరంత త్యాగం చేయవలసిన పని లేదులేండి. ఆ భూమి మాకు అప్పగించడానికి మీకు నష్టపరిహారంగా ఏం కావాలో చెప్పండి, ఇస్తాను. మీరిచ్చిన భూమికి 2 రెట్లు నా భూమి ఇస్తాను. అవసరం లేదు. లేదా నా యావదాస్తి రాసిస్తాను. యావదాస్తి రాసిచ్చి ప్రజలకు మేలు చేయాల్సినంత అవసరం ఏమిటంట నీకు? కాదులేండి, ప్రజల్లో దేవుడు అనిపించుకుని వచ్చే ఎలక్షన్ లో నా ఎంపీ పదవికి ఎసరు పెట్టి మంత్రి అయిపోదామని. మీకంత భయంగా ఉంటే చెప్పండి, లిఖితపూర్వకంగా రాసిస్తాను. రాజకీయాలకు దూరంగా ఉంటానని, ప్రజల మధ్యనే ప్రజల కోసం బ్రతుకుతానని. మరి కాలవ తవ్వుకోవడానికి మీ భూములిస్తారా? కాలువ తవ్వించిన నీళ్లు రావయ్యా. ఇతర రాష్ట్రాల్లో ఆనకట్టలు కట్టేశారు.
పైన నీళ్లు లేదే ఇక్కడికెలా నీళ్లు వస్తాయి? ఇతర రాష్ట్రాల వారు ఆనకట్టలు కడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ కు నీరు రావని ఇప్పుడు తెలుసుకున్నారా తమరు? ఇరు రాష్ట్రాల సరిహద్దు రైతులు నరుక్కుంటున్నప్పుడు తెలియలేదా తమకి? మీరు ఎంపీగా ఎన్నిసార్లు పార్లమెంటుకు వెళ్లారు? ఏ ఒక్కసారైనా విమానం నుండి కిందకు చూస్తే కనిపించేవి కావా కట్టే ఆనకట్టలు? మొలతాడు కట్టినంత సులువు కాదండి డ్యాములు కట్టడం. ఇతర రాష్ట్రాల వారు సంవత్సరాల నుండి కడుతున్నారు, కానీ మీ పాలక పక్షం వారికి, ప్రతిపక్షాల వారికి ఇప్పుడు కనిపిస్తున్నాయా ఇతర రాష్ట్రాల వారు కడుతున్న డ్యాములు? తెలిసినా ఆపర్లేండి, ఎలక్షన్లు దగ్గర పడాలి కదా. దగ్గర పడగానే పుండుని పుల్లతో పొడిచి పెద్దది చేసి దాన్ని మానడానికి అప్పుడు రాజకీయ మందు రాస్తారండి తమరు. అయినా రాజకీయ నాయకులకు ప్రజల ఓటు విలువ తినడానికి విలువ తెలియదులేండి. ఆ కష్టాల గురించి నీకు తెలుసుగా, నువ్వేం చేయగలిగావు? తెలిసిన వాణ్ణి కాబట్టే మేము ముందుకొచ్చాను. మీ ముందు నిలబడి అభ్యర్థిస్తున్నాను, రైతాంగం కన్నీళ్లు తొడవమని. మీ ఊళ్ళన్ని తుడిచిపెట్టుకుపోయినా మా పొలాల గుండా కాలువకు పర్మిషన్ ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. మీ చేతిలో పోలీసులున్నా ప్రభుత్వాలున్నా దిగబడుతుంది పలుగు భూమిలో. కాదని ఎదురొస్తే అదే పలుగు దిగబడుతుంది మీ గుండెల్లో. శివగంగ కాలవ ఆపడం ఎవరి తరం కాదు. అర్థం కాలేదా? తెల్లారేసరికల్లా రామలక్ష్మణుల విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచిస్తున్నారా? అన్నదమ్ముల అనుబంధం, తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధం నాశనం అయిపోవడం చూసి గుండె తరుక్కుపోయి రామలక్ష్మణులు వెళ్తారా? వాళ్ళకి పూజలు చేయండి, ఆలయం ఇక్కడే కట్టించండి. అదెట్ట కుదురుద్దమ్మా? మా అల్లుడు గారు ఎంతో మంచి మనసుతో వాళ్ళ ఊరికి మేలు చేద్దామని 5 మైళ్ళ దూరం నుంచి కాలువ అవ్వాలనుకుంటున్నాడు. దేవుడి కంటే నీకు నీళ్ళు ముఖ్యమట మూర్ఖుడా. నేను నా ఇష్టం వచ్చిన చోటల్లో వెలుస్తాను రా. ఒక్కోసారి కొండల్లో వెలుస్తా, తిరుపతి వెంకన్నలా, ఆంజనేయులు గుండెల్లో వెలుస్తా. నేను ఇక్కడే వెళ్తాను రా, ఇక్కడే ఉంటాను. అయితే నీళ్ల కోసం కాలువ తవ్వడం ఆపించమంటావా తల్లి? కాలువ తవ్వడం మొదలు పెడితే కరువు కాటకాలు సృష్టిస్తా, రక్తపాతం కళ్ళ చూస్తా. శాంతించు తల్లి, శాంతించు. నువ్వు చెప్పినట్టుగానే ఈ కాలువ తవ్వడం ఆపేసి గుడి గోపురం 2 ఈడే కట్టిస్తారమ్మా. ట్రాఫిక్ జామ్ అయిందేంటి చూడు. అలాగే సార్. జై రామ్, జై రామ్, హే రామ్, హే రామ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. ప్రభువు మళ్ళీ పుట్టెను, భూమిపైకి వచ్చెను. శాంతించు తల్లి, శాంతించమ్మా. నేను భరతమాతను రా. నడి రోడ్డు పైన 3 మతాల దేవుళ్ళు వెలిశారు, జనం పూజలు చేస్తున్నారు. నా బిడ్డలందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ అని కొట్టుకుంటున్నారు. అందరూ ఈ నేల మీద ఒకటే అని నిరూపించడానికి ఇక్కడ గుడి కట్టించండి. ఇంతమంది వచ్చే పోయే దోవలోనే నా గుడి ఉండాలి. హిందూ ముస్లిం క్రైస్తవులు వచ్చి ఒకే గుడి కింద మొక్కుకోవాలి. అలాగేనమ్మా, గుడి కట్టిస్తాం. హరిచంద్ర ప్రసాద్ గారు, క్షమించండి కలెక్టర్ గారు, ఇది భరతమాత కోరికండి. ఇక్కడ పర్మిషన్ ఎలా ఇస్తామండి? ఒకళ్ళ పర్మిషన్ ఏంటండి? ఎవరి పర్మిషన్ లేకుండా 3 దేవుళ్ళకి వెళ్తారు కదా. ఇప్పుడే పోలీసులు పిలిపించి పీక్ పారేస్తారు. రాముణ్ణి ముట్టుకుంటే తలలే లేచిపోతాయి. అల్లా జోలికొస్తే నెత్తురు కళ్ళాలి, క్రీస్తు జోలికొస్తే రాష్ట్రం గొల్లకాడవుతుంది. అది కాదమ్మా, నడి రోడ్లో గుడి కడితే ట్రాఫిక్ సమస్య వచ్చి పడుతుంది కదా. ట్రాఫిక్ జామ్ అయినా బట్టర్ జామ్ అయినా ముట్టుకునే ప్రసక్తే లేదు బావా. అమ్మా భరతమాత, రాముడి జోలికెళ్తే అయోధ్య అంటుకుపోద్దంటావా? సత్యం పలికావు. అల్లా జోలికెళ్తే ఒళ్ళు గుల్లైపోద్దంటావా? నిజం పలికావు. సిలువు జోలికెళ్తే సిరిగిపోద్దంటావా? అవును. హరిచంద్ర ప్రసాద్ గారు, నిన్నటి దాకా ఇక్కడ లేని దేవుళ్ళు సడన్ గా ఈ రోజు ఇక్కడికి రావటం ఏమిటి? ఇదేదో కావాలని చేస్తున్నారనిపిస్తోంది. కాలవ తవ్వటానికి గ్రాంట్ చేసిన స్థలంలో రామ లక్ష్మణుల విగ్రహాలు వెలసినట్టే ఇక్కడ ఇవి వెలిశాయి. ఇక్కడ వీటిని తీయాలంటే అక్కడ వాటిని తొలగించాల్సి ఉంటుంది. ప్రాబ్లం అర్థమైంది. వెంటనే పొలాల్లో రామలక్ష్మణ విగ్రహాలు తీయిస్తాం, అక్కడ శివగంగ కాలువ తవ్వటానికి పర్మిషన్ ఇప్పిస్తాం. కాలువ తవ్వడానికి కలెక్టర్ పర్మిషన్ ఇచ్చాడు. ఏమైనా సరే కాలువ తవ్వకం జరగకూడదు. కాబట్టి నేను నిర్ణయానికి వచ్చాను. యలమందేశ్వరరావు, ఆర్డర్ వేసేయండి. నీ కూతుర్ని పిలిచి మొగుడు మనసు మార్చేటట్టు చూడరాదు. నా మాట ఎందండి, దాని మొగుడు మాట్లై ఉంటుంది.
ఏంది అయ్యగారి కోపం వచ్చినట్టుంది, ఇంకొక ఆర్డర్ వేసేయండి. మరైతే హరిశ్చంద్ర ప్రసాద్ ని చంపడం తప్ప మనకి మరో మార్గం లేదు. అయ్యా భూమి పూజ పూర్తయింది, ఇక త్రవ్వకం ప్రారంభించండి. బాబాయ్ పెద్దవాడివి, కాలవ తవ్వకం మీ చేతుల మీదుగా ప్రారంభించండి. జై శ్రీరామ్. రాజేశ్వరి 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 బాబాయ్ బాబాయ్ జై శ్రీరామ్. మన సీతారామయ్య చచ్చిపోయాడు, దిగిండ్రా పలుకులు పారలో. ఆగండి. అల్లుడు ఇది ఆడ పని, అల్లుడు ఓడను ఊరికే వదలం, పోతేస్తాం. వాళ్ళ శవాల్ని కూడా కనపడకుండా చేస్తాం. మంచికి మన వాళ్ళు ఎందరో బలైపోయారు. ఈ ఘోరం చేసిన వాడిని జయించిన వాడిని నరకడం ఈ చేతులకు చేత కాదా? అలా చేస్తే మన ఊరు కాలం వస్తుందా? పొలాలకు నీళ్లు వస్తాయా? పంటలు పండుతాయా? ఊరు సస్యశ్యామలం అవుతుందా? చెప్పండి.